నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఏమైంది? దగ్గరకొస్తే దూరం తోస్తావు, పడిపోతే పట్టుకుంటావు. కావాలనా వద్దనా? మన ప్రేమకి ప్రతిరూపంగా ఒక పాపో బాబో వచ్చేస్తే భార్యాభర్తలమైన మనకి అమ్మా నాన్నలుగా ప్రమోషన్ దక్కుతుంది కదా అని నేను ఆశపడుతున్నా. నువ్వేమో ఇలా. అప్పుడే కాదు బాబు, ఇంట్లో ఉన్న సమస్యలు, నా భయాలు అన్నీ దూరం అవ్వనివ్వండి. ఈ ఇల్లు సంతోషంగా ఉండనివ్వండి. ఆ తర్వాత ఏదైనా సరేనా? సరే, నువ్వేం చెప్పినా ఊకొట్టడం తప్ప నేను ఇంకేం చేయగలను? అర్థం చేసుకున్నందుకు చాలా. What is the difference between LSA and BSc? ఇంకా అక్కడ వరకు చదవలేదు మేడం. చదవలేదా? సరే, నీకు తెలిసిన చదువు గురించే అడుగుతాను. టేబుల్స్ చెప్పు. ఇంత సింపుల్ గా అడిగేసినారేటి మేడం? చెప్తాను మేడం, ఇప్పుడే చెప్తాను. వనజ, ఏం ఆలోచిస్తున్నావు? చెప్తున్నాను మేడం. 12 మేడం. వాట్? అదే మేడం, టేబుల్స్ 12 కరెక్టే మేడం. 12 ఉండడం ఏంటి? నేనేం అడుగుతున్నాను, నువ్వేమనుకున్నావు? ఈ టేబుల్ ఆ టేబుల్ వేరే ఏటి? ఇరుక్కుపోయినానా ఏటి? అంటే అది మేడం, మొత్తం మన ఇంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో కరెక్ట్ గానే లెక్కేశాను మేడం. నేనడుగుతుంది ఎన్ని టేబుల్స్ ఉన్నాయని కాదు, లెక్కలు, ఎక్కాలు, వాటి గురించి. ఎక్కాలా? తెలుసు మేడం. మీరు సడన్ గా టేబుల్స్ అనేసరికి నేను ఇంట్లో ఉన్న టేబుల్స్ అనుకున్నాను, అంతే. నాకు తెలుసు మేడం, ఆ టేబుల్స్ అన్నీ నాకు తెలుసు మేడం. ఏడ్చినట్టే ఉంది. సరే, డిఫైన్ జీడిపి గురించి చెప్పు. అంటే మేడం, అది రేపు చదవాలని ప్లాన్ చేసుకున్నాను, ఈ రోజు చదవలేదు మేడం. అసలు నువ్వేం చదువుతున్నావు? ఏం అడిగినా సాకులు చెప్తున్నావు, అంతే తప్ప ఒక్క దానికి కూడా సమాధానం చెప్పడం లేదు. మేడం, ఇంత కష్టంగా కాకుండా
ఏదైనా సింపుల్ గా అడగండి మేడం, ఖచ్చితంగా చెప్తాను మేడం. సరేనమ్మా. ఉప్పు కప్పు రంబు అని తెలుగులో పద్యం ఉంది కదా, అదేనా చెప్పు. వాగ్దేవి. అలాంటి స్మాల్ స్మాల్ టాస్క్లు ఇచ్చి నా నాలెడ్జ్ ని ఇన్సల్ట్ చేయొద్దు మావయ్య గారు. అతి తెలివితేటలొద్దు. ఆయన ఏమడిగారు అది మాత్రమే చెప్పు చాలు. విచ్ వన్ మేడం? ఉప్పు కప్పు రంబు? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జా 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 అయ్యయ్యో జాడ వేరు. జాడ వేరు. తర్వాత ఏంటి మర్చిపోనాను. చూడు చూడ చూడు చూడ రుచుల జాడ వేరు. జాడ వేరు తల్లి వేరు. ఏంటి? ఏం లేదు మేడం, చెప్పేస్తున్నాను. వచ్చేస్తుంది. ఆలోచిస్తున్నాను. అయ్యో చూడు చూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషుల వేరయ్య. విశ్వదాభిరామ వినురవేమ. అంతే. బాగా చెప్పాను కదా మేడం. తెలుగు పద్యాలు కూడా రాని నువ్వు డిగ్రీ ఎలా పాస్ అవుతావో నాకైతే అర్థం కావడం లేదు. చిన్నదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతున్నావు. మీరు కోపంగా అడిగేసరికి మర్చిపోయాను మేడం. మేడం. ఎస్ రాహుల్. తెలిసిన ఒక ఆర్గనైజర్ హై లెవెల్లో అత్తాకోడల డాన్స్ కాంపిటీషన్ గురించి చెప్పారు మేడం. మీరు వాణి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మేడం. మ్యామ్, మీ డ్రీమ్ కూడా అదే కదా. మీరు ఎన్నో అచీవ్ చేశారు. మీరు ఈ అవార్డుని కూడా అచీవ్ చేస్తే బాగుంటుంది మేడం. ఏం వాణి, చేద్దామా? మేడం, నేను చేస్తాను మేడం. ఏంటోదినా, నీకు డాన్స్ వచ్చా? అవును రాహుల్, ఆ రోజు ఫంక్షన్ లో కూడా చూసావు కదా. చదువులో వీకేమో కానీ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటాను. ఏంటి నమ్మవా? చిన్న ఎగ్జాంపుల్ చూస్తావా? నీ ఫోన్ ఇవ్వు. Vanaja, just stop it. Just stop it. కూచిపూడి చెయ్యాల్సిన స్టేజ్ మీద ఇలా కుప్పి గంతులు ఎలా వేస్తావు? కొంచెమైనా సెన్స్ లేదా? వాణి, నీకు కూచిపూడి వచ్చు కదా? మేడం మేడం, నాకు కూడా వచ్చు మేడం. ఏంటి, నీకు కూచిపూడొచ్చా?
నిజమే చెప్తున్నావా? నేను నమ్మాలా? అవును మేడం. ఎప్పుడు మీ ముందు చేసే ఛాన్స్ రాలేదు, కానీ నేను కూడా మయూరి సుధాచంద్రన్ గారిలా మంచి డాన్సర్ని మేడం. ఆవిడ పేరునెందుకమ్మా నీ ప్రతిభతో జత చేర్చడం? ఆవిడని అందుకోవడం అంత ఆషామాషి విషయమేం కాదు. ఆవిడ ప్రతిభని నువ్వు అంత సులువుగా అంచనా వేయకు, సరేనా? సరే వాణి, వనజ, మీలో ఎవరు బాగా ప్రాక్టీస్ చేస్తారో చెయ్యండి. చివరికి వాళ్లతోనే నేను పర్ఫామ్ చేస్తాను, సరేనా? ఆంటీ నన్ను మర్చిపోయారు. ప్రీతి, ఇది అత్తాకోడళ్ళ పోటీ. అలా అని కాదు రాహుల్, నేను ఇంటి కోడల్ని కాకపోయినా వాగ్దేవి ఆంటీ వారసురాల్ని అని ఆంటీ ఎప్పుడూ అనౌన్స్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వాణి ప్లేస్లో నేను ఇంటి కోడలుగా రావాల్సింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ కోడలి స్థానంలోనే ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తే తప్పేంటి? ఆంటీ, నేనేదైనా తప్పు మాట్లాడానా? నోను, అలాంటిది ఏమీ లేదు ప్రీతి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, లెట్స్ సీ. ఒక కోడలతో చెయ్యాలనుకున్నది ఇప్పుడు మీరు ముగ్గురయ్యారు. సరే, మీ ముగ్గురు బాగా ప్రాక్టీస్ చెయ్యండి. ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్లతో ఫైనల్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేస్తాను, సరేనా? ఆ కాంపిటీషన్లో గెలిస్తే మీలో ఎవరు ఏం కోరినా సరే కాదనకుండా నేను నెరవేరుస్తాను. ఇది నేనిస్తున్న మాట. ఎట్టాగైనా నేనే గెలిచి ఈ పుస్తకాల పీడ లేకుండా చేసుకోవాలి. నేనే విన్ అయ్యి ఆ సరస్సు గురించి నిజం చెప్పి దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటి రాహుల్తో నా పెళ్లి చేయమని అడగాలి. ఎలాగైనా సరే గెలిచి నేనే సరస్సునని నిజం తెలిసినా అమ్మగారికి కోపం రాకూడదని కోరుకోవాలి. వనజా, అది వాళ్ళకి చెప్పిన మాట. నీకు డాన్స్తో పాటు చదువు కూడా ఉంది. ఎక్కువ ఎగిరిపడకు. కమ్, కూర్చో. ఉదయాన్నే స్టార్ట్ చేసేసావా?
ఆంటీ నిన్ను ప్రిన్సెస్ చేశాక కూడా ఇంకెవరిని ఇంప్రెస్ చేయడానికి ఈ నంగనాచి నాటకాలు? నేల మీద కూర్చొని ముగ్గులు పెడుతున్న నీకు ఆకాశం నుండి గిఫ్ట్ పంపిస్తాను. ఏయ్, నువ్వు మారవా? ఒక్క పని చేయడం కూడా రాదు. సరసు కష్టపడి ముగ్గు వేస్తుంటే ఇలా నీళ్ల పాలు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? చూడు, ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినట్టు కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మైండ్ ఇట్. అమ్మగారు, మీరు కూర్చోవాణి, ఇద్దరం కలిసే రంగులు వేద్దాం. అమ్మా, మీరు ఈ రంగులు నేను చేయకూడదనా? లేక నాకు రావు అనుకుంటున్నావా? అలా అని కాదమ్మా. మరింకేంటి? మీకెందుకు శ్రమ అని. మీరలా పక్కనే కూర్చోండమ్మా. 2 నిమిషాల్లో నేను మొత్తం పూర్తి చేస్తాను. కూర్చుని చూసే రోజులు పోయాయి కదా. ఈ ఇంటి మర్యాదని, గౌరవాన్ని కాపాడే నా ముద్దుల కోడలికి సాయం చేసే రోజులొచ్చాయి. అందుకే ఇద్దరం కలిసే రంగులు వేద్దాం. అది కాదమ్మా. నేను చెప్తున్నాను, నువ్వు చెయ్యాలి. ఓకే? రామయ్య వస్తు చేశాడు యమ్మ ఏదో మాయ. నానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తు చేశాడు యమ్మ ఏదో మాయ. సీతకి రాముడి సొంతమై వావ్, చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. ఈ విషయం అందరికీ చెప్పాలి. చూడండి డాడ్,
అదేటి ఎత్తన్నారు? ఏదో బాంబులు ఎత్తనట్టు ఇంత హడావుడిగా తీసుకొచ్చేసినదేటి?